యువత ఆశయాలకు దారి చూపిన చారిత్రాత్మక యోగళం పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ నెల 27వ తేదీ అనగా రేపు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో భారీగా నిర్వహించబడనున్న యోగళం స్ఫూర్తి పాదయాత్ర కావలి ఎన్టీఆర్ బొమ్మ వద్ద నుంచి కొత్తపల్లి 2000 కిలోమీటర్ల మైలురాయి వరకు స్ఫూర్తిదాయకమైన పాదయాత్ర యువత కోసం, ప్రజల కోసం, భవిష్యత్తు కోసం యువగలం అడుగులు. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఇట్లు బుర్లా శ్రీధర్ రెడ్డి, కావలి టీడీపీ సీనియర్ నాయకులు, కావలి, నెల్లూరు జిల్లా. మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్ర స్టార్ట్ చేసి 27వ తారీఖు, ఈ నెల 27వ తారీఖు అంటే రేపటికి కరెక్ట్గా 3 సంవత్సరాలు జరుగుతున్న టైంలో ఈరోజు దానికి సంఘీభావంగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు రేపు ఉదయం 8 గంటలకి కావలి ఎన్టీఆర్ విగ్రహం వద్ద పూలమాల వేసి సంఘీభావంగా పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నారు. అక్కడి నుంచి రేపు మధ్యాహ్నం 1 గంటకి ఎక్కడైతే 2000 మైల్ రాయి పూర్తి చేసుకున్నారో ఆ మైల్ రాయి దగ్గర ఉన్నాం. కొత్తపల్లి, కావలి రూరల్ మండలం కొత్తపల్లి ప్రాంతంలో. ఇక్కడ వరకు వచ్చేసరికి 2000 కిలోమీటర్లు ఆ రోజు లోకేష్ గారు ఇక్కడ 2000 కిలోమీటర్ దగ్గర ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మైలురాయి వద్దకు రేపు కావలి నుంచి కూడా కొత్తపల్లి వరకు పెద్ద ఎత్తున భారీ ర్యాలీతో పాదయాత్ర చేపట్టి ఈరోజు ఎమ్మెల్యే గారు రేపు ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేసి కావలి నుండి కొత్తపల్లి వరకు వస్తారు. దీనికి ఏర్పాట్లు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అయితే నిర్వహిస్తున్నాం. ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, దాదాపు సుమారు ఇక్కడ 3000 మంది హాజరయ్యే విధంగా, కూర్చునే విధంగా ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేపట్టారు. ఇక్కడ ఒక పక్క డయాస్ ఏర్పాటు చేశారు, కుర్చీలు, దీనికి కావాల్సిన అరేంజ్మెంట్స్ మొత్తం ఇక్కడ లోకల్గా ఉన్న నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాట్లన్నీ పూర్తి స్థాయిలో చేస్తున్నారు. అలాగే పెద్ద ఎత్తున కూడా దీనికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ పాదయాత్రకి హాజరయ్యేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా జన సమీకరణ కూడా జనాలు స్వచ్ఛందంగా వచ్చేదానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే కావలి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు, డెవలప్మెంట్స్ ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కటి వచ్చిన రోజు నుంచి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నిత్యం ప్రజలతో అందుబాటులో ఉంటూ ప్రజా దర్బార్ నిర్వహిస్తూ అభివృద్ధిలో దూసుకుపోతున్న కావ్య కృష్ణారెడ్డి గారి మీద నమ్మకంతో ఈరోజు ఇక్కడ ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఇక్కడ కావలి నుంచి కొత్తపల్లికి సుమారు 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఉదయాన్నే 8 గంటలకి కావలి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి పాదయాత్రగా బయలుదేరి ఇక్కడ కొత్తపల్లిలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. సభకు కూడా ఏర్పాట్లు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున చేస్తారు. ఇక్కడ పెద్ద డయాస్ వేసి ఇక్కడ రేపు పెద్ద ఎత్తున బహిరంగ సభ చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు వారు కూడా వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. వారు కూడా ఈ సభలో పాల్గొంటారని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఎన్నడూ లేని విధంగా కావలి నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్న తరుణంలో ఈ రోజు 2000 కిలోమీటర్లు అయితే యువగలం పాదయాత్ర లోకేష్ గారు నిర్వహించారు. అక్కడ ఆ స్తూపం వద్ద రేపు ఆ స్తూపం వరకు పెద్ద ఎత్తున భారీగా పాదయాత్ర చేపట్టి ఇక్కడికి పెద్ద సంఖ్యలో జనాభా వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఇక్కడ కొంతమంది లోకల్ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. ఇక్కడ లోకల్లో ఉంటూ వీళ్ళ కుటుంబం మొత్తం టీడీపీతో నడుస్తూ ఉంది. ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కొత్తపల్లి గ్రామంలో వారి స్థలంలోని స్తూపం వేయడం కూడా చాలా ఆనందంగా ఉందంటున్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేపట్టి 3 సంవత్సరాలు పూర్తి అవుతుంది. దానిలో భాగంగా 2000 కిలోమీటర్లు, మీ ఊరు వచ్చేసరికి 2000 కిలోమీటర్లు అయింది. మీరు ఇచ్చిన స్థలంలో ఆ స్తూపం ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? అందరికి నమస్కారం అండి. దాదాపు 3 సంవత్సరాల క్రింద ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అన్నిటిని దృష్ట్యా లోకేష్ గారు పాదయాత్ర చేయాలని సంకల్పించడం, కుప్పం నుంచి ఆ పాదయాత్ర ప్రారంభించడం, అది కరెక్ట్గా నెల్లూరు జిల్లా కొత్తపల్లి మా గ్రామానికి చేసినప్పుడు 2000 కిలోమీటర్లు అవడం జరిగిందండి. అనాదిగా ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ పార్టీలో అనుబంధంగా ఉన్న మేము
2000 కిలోమీటర్లకి పైలాన్ వేయించాలని నిర్ణయించి లోకేష్ గారిని సంప్రదించడం, అన్ని ఏర్పాట్లు చేయడం అన్ని చకచకా జరిగినాయి. ఆ రోజు 2000 కిలోమీటర్లకు గుర్తుగా ఇక్కడ ఒక పైలాన్ నిర్మించడం జరిగింది. దాదాపు 3 సంవత్సరాల తర్వాత కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కృష్ణారెడ్డి గారు ఆ తర్వాత 30,000 పైచిలుకు ఓట్లతో గెలుపొందడం, పాదయాత్ర యువగలం పాదయాత్ర జరిగి నేటికి 3 ఏళ్ళు అవుతున్న సందర్భంగా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరిలో ఐక్యత మరియు మనం చేసిన అభివృద్ధి ప్లస్ స్ఫూర్తి లోకేష్ గారి యువగలం స్ఫూర్తి నింపడానికై కావలిలోని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహం నుండి కొత్తపల్లిలోని యువగలం సందర్భంగా లోకేష్ గారు ఆవిష్కరించిన 2000 కిలోమీటర్ల పైలాన్ దగ్గరికి యువగలం స్ఫూర్తి యాత్ర నిర్వహించేందుకు ఎమ్మెల్యే గారు సిద్ధమయ్యారు. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు గడిచిన 4 రోజులుగా అన్ని చకచకా జరుగుతూ ఉన్నాయి. దాదాపు 4,000 నుంచి 5,000 మంది హాజరవుతారని మేము అనుకుంటున్నాము. ఈ చుట్టుపక్కల ఉన్న పంచాయతీల నుంచే దాదాపు 2,000 మంది ప్రజలు పైచిలుకు హాజరవుతారు. దాదాపు దారి పొడుగున ప్రజలు ఎక్కడికక్కడ మమేకమవుతూ సార్ తోటి కొత్తపల్లికి చేరుకొని కొత్తపల్లిలో బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభలో దాదాపు ఈ 5 పంచాయతీలకు సంబంధించిన రాజువారిచింతలపాలెం, కొత్తపల్లి, సిరిపురం, చలంచర్లకి అడిరాజు వీటికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను సార్ అనౌన్స్ చేయబోతున్నారు. రేపు మా గ్రామ పంచాయతీల వరకు ఒక శుభదినం అండి. ఈరోజు మీరు ఎంతో మందిని చూస్తున్నారు, ఎన్నో ఏళ్ళుగా మీరు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నారు, ఎంతోమంది అభ్యర్థులు వస్తున్నారు. ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన అభివృద్ధి కార్యక్రమాల మీద మీ అభిప్రాయం ఏంటి? దాదాపు 175 నియోజకవర్గాల్లో ఈరోజు ఎక్కడా జరగని విధంగా మన నియోజకవర్గంలో మాత్రమే లోకేష్ గారు చేసిన యువగలం 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యువగలం స్ఫూర్తి యాత్ర జరుగుతుంది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి గురించి చెప్పుకోవాలంటే కావలికి 4 దిక్కులండి, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. తూర్పు వచ్చేసరికి తుమ్మలపెంట రోడ్డుని అభివృద్ధి చేశారు. పడమర వచ్చేసరికి ఉదయగిరి ఫ్లైఓవర్ని అభివృద్ధి చేశారు. ఉత్తరం వచ్చేసరికి ముద్దురుపాడుకు వెళ్ళే రోడ్ని ఎక్స్టెన్షన్ చేశారు. అదేవిధంగా దక్షిణం వచ్చేసరికి ముసునూరు రోడ్ని ఎన్నో ఏళ్ల తరబడి నుంచి ఆగిఉన్న చేశారు. ఇవే కాకుండా రోడ్డు ఎక్స్టెన్షన్స్ కానీ లేకపోతే ప్రజలకు కానీ దాదాపు ఒకప్పుడు నేను సార్ దగ్గర ఒక వ్యక్తిగతంగా ఎలక్షన్ ముందు మాట్లాడుతూ, సార్ ఒక అభ్యర్థి సీఎం రిలీఫ్ ఫండ్ల విషయంలో చాలా బాగా చేస్తున్నారు సార్ అన్నాను. సార్ ఆ తర్వాత అది ఏ విధంగా తీసుకున్నారో తెలియదు కానీ దాదాపు మన నియోజకవర్గంలో మాత్రం నేను ఘంటాపథంగా చెప్పగలను, ఏ పార్టీ అని చూడకుండా ఆపదలో హాస్పిటలైజ్ అయి ఉన్నాయి, ఆరోగ్యం బాగాలేక ఎవరైతే హాస్పిటల్లో చేరున్నారో ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్లు చెక్కులు అందించారు. నాకు తెలిసి నేను చాలామందికి ఇప్పించాను. నాతో కూడా సార్ అదే చెప్పారు. ఒక సందర్భంలో కొంతమందికి నేను అడిగినప్పుడు కూడా రవీంద్ర హాస్పిటల్స్ విషయంలో ఎవరిని పట్టించుకోవద్దు, సీఎంఆర్ఎఫ్ ఎవరికైనా పెడదాము అని చెప్పారు. ఆ ఇబ్బందులు ఎదురైనా కానీ పార్టీలకు అతీతంగా అభివృద్ధిలో ఆయన నలువైపులా నలుచెరుగులా దూసుకొని వెళ్తున్నారు. ఇదే విధంగా వచ్చే 3 ఏళ్ల పాటు ఆయన ఇదే విధంగా పనిచేయాలని, వచ్చే ఎలక్షన్స్లో ఇంతింతై ఒట్టుడింతై అన్నట్టు 30,000 కాస్త 60,000 మెజార్టీతో ఆయన మళ్ళీ గెలవాలని, దాదాపు నియోజకవర్గంలో ఉన్న ఆ మొత్తం సమస్యల్ని దాదాపు పరిష్కరిస్తారని మాకు సదాభిప్రాయం ఉంది సార్. మీరు ఈరోజు రేపు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎవరు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నాను? ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు బేదా రవిచంద్ర గారు మరియు మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందని అంటున్నారండి. రేపు చూడాలండి. ఈరోజు రేపు వస్తున్నారుగా, మీ ప్రాంతానికి వస్తున్నారు. మీ ప్రాంతంలో ఉన్న అభివృద్ధి గురించి కానీ మీకు ఏమన్నా రావాల్సినవి అంటే మీ పనులు కానీ ఇలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా? ఆల్రెడీ మేము ఒక సమస్యను తీసుకెళ్ళామండి. గ్రామంలో ఎండోమెంట్ కింద ఉన్న శివాలయం గురించి తీసుకెళ్ళాం. దానికి సారు సత్వరం స్పందించి ₹1 కోటి నిధులు మంజూరు చేయించారు దేవాదాయ శాఖ నుంచి. అదేవిధంగా మాకు లిఫ్ట్ ఇరిగేషన్ అడిగి పెట్టినామండి. దాని గురించి కూడా సారు చాలా ప్రపోజల్స్ పెట్టారు. గ్రామంలో కొన్ని రోడ్లు, అంతర్గత రోడ్లు అడిగాము, అవి కూడా చేసి పెట్టారు. ఆ రోడ్లు కూడా పూర్తయినాయి. దాదాపు ఇంకా మేము 1-2 ఇంకా మిగిలిన్నాయి. అవి రేపు సార్ అనౌన్స్ చేయడానికి సార్ నోటితో చెప్తారా, అవి సార్ చెప్తేనే బాగుంటుంది. అలాగే ఈరోజు ఇక్కడ కొత్తపల్లిలో చూస్తే వాళ్ళు పెద్ద సంబరాలు చేసుకుంటాము, పెద్ద పండుగ వచ్చిన విధంగా మాకు చాలా సంతోషంగా ఉందంటున్నారు. ఈ పాదయాత్ర సంఘీభావం పాదయాత్ర కాదు, మా సంతోషాలని నింపే పాదయాత్ర. మా కోరికలు ఏమన్నా కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము. గతంలో ₹1 కోటి ఫండ్స్ కూడా రిలీజ్ చేశారు. ఇంకా మా సమస్యలు సార్ దృష్టికి తీసుకెళ్ళాము. రేపు కూడా మాకు వరాలు కురిపిస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజానీకం అయితే వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మధు కిషోర్తో మధు, CMD న్యూస్, కొత్తపల్లి నుండి.
యువత ఆశయాలకు దారి చూపిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ నెల 27వ తేదీ అనగా రేపు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో భారీగా నిర్వహించబడనున్న యువగళం స్ఫూర్తి పాదయాత్ర కావలి ఎన్టీఆర్ బొమ్మ వద్ద నుంచి కొత్తపల్లి 2000 కిలోమీటర్ల మైలురాయి వరకు స్ఫూర్తిదాయకమైన పాదయాత్ర యువత కోసం, ప్రజల కోసం, భవిష్యత్తు కోసం యువగళం అడుగులు. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఇట్లు మీ తిరువీధి ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు, కావలి పట్టణం. గుండకు వంట నివ్వక కదిలాడు కావ్య కృష్ణన్న